సభాధ్యక్షుడు మిత్రుడు శంకర్, సభలో ఉన్న మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఏఎస్ఎఫ్ అవర్స్ అనే 2 సంస్థలు కలిసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని 2 రోజులుగా నిర్వహిస్తున్నందుకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఏఎస్ఎఫ్ 1936లో ప్రారంభమైన ఈ దేశంలో మొదటి విద్యార్థి సంఘం. విద్యారంగం అనే మౌలిక అంశాన్ని పునాదిగా చేసుకొని విద్యారంగంలో రావాల్సిన మార్పులని, విద్యార్థులు సంఘటితం కావాల్సిన అవసరాన్ని, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి యువజనులు చేయవలసిన పోరాటాన్ని కేంద్రంగా తీసుకొని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ భగత్ సింగ్ ఏర్పాటు చేసిన ఈ సంస్థ వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతూ ఆనాడు ఆ సంస్థ ఏర్పడింది. ఆ రోజే ఏఐఎస్ఎఫ్ తన మేనిఫెస్టోలో విద్యారంగం మీద చాలా స్పష్టమైన అవగాహన కలిగి ఉండి, భారతదేశంలో శాస్త్రీయ విద్యా విధానం కావాలి, స్వదేశీ విద్యా విధానం అనే నినాదం ఆ రోజుల్లో జరుగుతున్నప్పుడు గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్, రమణే ఇట్లాంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలామంది నాయకులు స్వదేశీ విద్యా విధానం కావాలి, ఈ దేశ చరిత్ర, ఈ దేశ తత్వశాస్త్రం, ఈ దేశ సాహిత్యం వీటిని అధ్యయనం చేయాలి, వాటి కోసం బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పాఠశాలలో కాకుండా బ్రిటిష్ వాళ్ళు నియమించిన ఉపాధ్యాయులతో పాఠాలు వినటం కాకుండా మనమే పాఠశాలను ఏర్పాటు చేయాలి, సమాంతరంగా ప్రభుత్వానికి సమాంతరంగా పాఠశాలను ఏర్పాటు చేయాలని దాదాపు 1900 సంవత్సరం నుంచి ఈ వాదన మొదలైంది. గోపాలకృష్ణ గోఖలే ఈ విషయంలో కాస్త సీరియస్గానే ఉన్నాడు. బాలగంగాధర్ తిలక్ జైలుకు వెళ్ళి ఉన్నప్పటికీ కనుక బయట విద్యారంగం మీద తనదైన పద్ధతిలో భారతీయ విద్యా విధానం మీద గోపాలకృష్ణ గోఖలే నిర్దిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉంటూ లెజిస్లేటివ్ అసెంబ్లీలలో చర్చ చేస్తూ వస్తూ ఉన్నాడు. ఢిల్లీలో చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడొక మూలకు కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు గోపాలకృష్ణ గోఖలే. చేస్తూ ఉన్నప్పుడు ఆయన అబ్జర్వ్ చేస్తూ ఒక ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చాడు ఆయన టీం అందరు కలిసి. ఆ ప్రతిపాదన ఏమిటంటే నిర్బంధోచిత ప్రాథమిక విద్య అనే దాన్ని చట్ట రూపంలో తీసుకురావాలి. ఈ నిర్బంధోచిత ప్రాథమిక విద్య చట్ట రూపంలో తీసుకురావాలి అనే ఆ ముసాయిదాను తయారు చేసి ప్రపోజల్గా పెడితే దానికి వ్యతిరేకంగా అందులో ఉన్న సభ్యులు 80% మంది ఓటేశారు. ఈ 80% మందిని కూడగట్టిన వాడు ఉత్తరప్రదేశ్లో దర్భంగా సంస్థానానికి రాజు అయినటువంటి దర్భంగా మహారాజు. ఈ దర్భంగా మహారాజు వీళ్ళందరినీ కూడగట్టి సంతకాల సేకరణ చేశాడు. గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టిన బిల్కి వ్యతిరేకంగా, ప్రపోజల్కు వ్యతిరేకంగా 80% మందితో సంతకాల సేకరణ చేశాడు. చేసి వాళ్ళు చెప్పింది ఏమిటంటే నిర్బంధ ప్రాథమిక ఉచిత విద్యను చట్టరూపంగా చేస్తే అది చట్టమైతే గ్రామాల్లో ఉన్న పిల్లలందరూ, పొలాల్లో పనిచేసే పిల్లలు, పశువులు కాసే పిల్లలు, ఇండ్లలో పనిచేసే పిల్లలు, వాళ్ళు ముఖ్యంగా దళితులు, బీసీలు, ట్రైబల్స్ ఈ చట్టం రూపంలోకి వస్తే వాళ్ళందరూ బడిలో వచ్చి కూర్చుంటారు. వాళ్ళందరూ బడిలో కూర్చుంటే
దొరల, రాజుల, సంస్థానాధీశుల పంట పొలాల్లో, దొరల గడిల్లో, ఎద్దుల కొట్టాల్లో, ఇండ్లల్లో పనిచేయవలసినటువంటి వాళ్ళు ఎవరు? కనుక ఈ చట్టం ఎట్టి పరిస్థితుల్లో ఇది చట్ట రూపం దాల్చడానికి వీల్లేదు అని 80% మంది సభ్యుల సంతకాలు పెట్టి దాన్ని ఓడించాడు. గోపాలకృష్ణ గోఖలే శాస్త్రీయ విద్యను ఏం కోరుకోలే. ఇవాళ మనం కోరుకుంటున్న విద్య నేను కోరుకోలే. అంబేద్కర్ కోరుకున్న విద్యను కూడా కోరుకోలే. కనీసం స్వదేశీ విద్యను కోరుకున్నాడు గోపాలకృష్ణ గోఖలే. ఆ స్వదేశీ విద్య కూడా అందులో హిందుత్వ భావజాలం కలిగి ఉంటుంది, అగ్రకుల భావజాలం కలిగి ఉంటుంది. అయినప్పటికీ భారతీయ ఆలోచన విధానంతో ఉండాలని కోరుకున్నాడు. అయినా ఆయన కులానికి సంబంధించినటువంటి వాళ్ళు లేదా ఆయన కులంకి దగ్గరగా ఉండే కులాలకు సంబంధించిన వాళ్ళు ఆయన ప్రపోజల్ను ఓడించారు. ఓడించిన తర్వాత వందే మాతరం ఉద్యమం వచ్చింది 1905లో. ఈ ఉద్యమం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా విద్యార్థులు కన్సల్టేట్ అయ్యే అవకాశం ఏర్పడింది. భారతీయ విద్యార్థులు సరిగ్గా గోపాలకృష్ణ గోఖలే ఆ ప్రపోజల్ పెట్టినప్పుడే లార్డ్ మెకాలే ఒక మాట అన్నాడు. భారతదేశంలో వేదాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ఐతిహ్యాలు ఉన్నాయి, బ్రాహ్మణాలు ఉన్నాయి, చాలా వేదాంగాలు చెప్పారు కదా, ఇంత జ్ఞానం ఉందని చెప్తున్నారు కదా. ఒక భారతదేశమే కాదు, మీ మొత్తం ఆసియా జ్ఞానాన్ని అంతా కలిపితే మా యూరోప్ ఖండంలో ఒక లైబ్రరీలో, ఒక అలమారలో ఎంత జ్ఞానం ఉంటుందో మొత్తం ఆసియా ఖండంలో అంత జ్ఞానం ఉంటుందని చెప్పాడు. ఇది గోపాలకృష్ణ గోఖలే విన్నాడు, ఆయన లాంటి వాళ్ళు అందరూ విన్నారు. అదే బ్రిటిష్ సామ్రాజ్యవాద అహంకారానికి ఒక నిదర్శనం. ఆసియా ఖండంలో జ్ఞానం లేదని, భారతదేశంలో జ్ఞానం లేదని, యూరోపియన్లకు మాత్రమే జ్ఞానం ఉంటుందనే ఆలోచన. సామ్రాజ్యవాద ఆలోచన విధానం అట్లుంటుంది. సామ్రాజ్యవాదం ఇంకొకటి ఆలోచన విధానాన్ని అంగీకరించదు, ఇంకొకటికి తెలివి ఉంది, జ్ఞానం ఉంది అని అంగీకరించదు. కనుక అందరి జ్ఞానాన్ని ఒకవేళ ఉంటే తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందరూ తాను చెప్పేది జ్ఞానం అని నమ్మాలనుకుంటుంది. అట్లా బ్రిటిష్ సామ్రాజ్యవాదం ప్రపంచంలో జ్ఞానం లేదు, అది తన వద్ద మాత్రమే జ్ఞానం ఉందని మెకాలే లాంటి వాళ్ళు చాలామంది ఇట్లా విశ్లేషణ చేశారు. సరిగ్గా భారతదేశానికి వచ్చేసరికి జ్ఞానాన్ని తమ పిడికిట్లో బంధించినటువంటి వాళ్ళు బ్రాహ్మణిజం. సామ్రాజ్యవాదానికి బ్రాహ్మణిజానికి చాలా దగ్గర పోలిక ఉంది. సామ్రాజ్యవాదానికి బ్రాహ్మణిజానికి దోస్తానం ఉంది. సామ్రాజ్యవాదం జ్ఞానాన్ని ప్రజలందరికీ ఇవ్వలేదు, బ్రాహ్మణిజం జ్ఞానాన్ని ప్రజలందరికీ ఇవ్వలేదు. సామ్రాజ్యవాదం ఆంగ్ల విద్యని అందరికీ నేర్పలేదు, బ్రాహ్మణిజం సంస్కృతాన్ని అందరికీ నేర్పలేదు. బ్రాహ్మణుడు అందరూ వచ్చి నా దగ్గర మంత్రాలు చెప్పించుకొని పోవాలి, ఏ అవసరం వచ్చినా, పుట్టినా, చచ్చినా, పెళ్ళైనా, సముతాడినా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఏం జరగాలన్నా, ముహూర్తం పెట్టాలన్నా, ఏరువాక ప్రారంభించాలన్నా, యజ్ఞం చేయాలన్నా నేను రావాలి, నేను వచ్చి చదవాలి. నేను వచ్చి చదివితే తప్ప కార్యక్రమం జరగకూడదు. రాజు యుద్ధానికి బయలుదేరాలన్నా తిథి నక్షత్రం చూడాలి. క్షత్రియుడైనప్పటికీ రాజ్యాధికారం తన చేతిలో ఉన్నప్పటికీ రాజు కూడా తన చేతిలో, అంటే దేవుని కూడా తన చేతిలో పెట్టుకున్నవాడు కదా బ్రాహ్మణుడు. కనుక దేవుణ్ణే తన చేతిలో పెట్టుకున్నవాడు, దేవుని చేత పంపించబడిన ప్రతినిధి అయిన వాడు రాజును కూడా తన చేతిలో పెట్టుకుంటాడు కదా సహజంగా. కనుక సమస్తం తన చేతిలో పెట్టుకున్నాడు బ్రాహ్మణుడు, సమస్తం తన చేతిలో పెట్టుకునే సామ్రాజ్యవాదం. కనుక ఈ రెండింటి మధ్య ఈ లింక్ ఉంది. ఈ లింకుల భాగంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నో త్యాగాలు చేస్తే పోరాటం ఇక్కడ ప్రారంభమైంది 1857. అంతకుముందు నుంచి 1818 నుంచి మొదలైన పోరాటం 1857 అది ఒక పరిపక్వం చెంది 1857 తర్వాత చాలా విస్తృతమైనటువంటి మిలిటెంట్ పోరాటంగా మారిన తర్వాత ఏర్పడిన విద్యార్థి సంఘాలు, ఆ పరంపరలో ఏర్పడిన ఏఐఎస్ఎఫ్,
ఏఎస్ఎఫ్ నాడు ఇంత త్యాగాల చరిత్రలో భాగంగా ఏర్పడింది కనుక చాలా ప్రాథమిక స్థాయిలోనైనా శాస్త్రీయ విద్యా విధానం, విద్యలో లౌకికవాదం, విద్యలో ఫాసిజానికి వ్యతిరేకమైన భావాలు ఉండాలి, శ్రమని గౌరవించే విషయాలు విద్యలో ఉండాలి. ఇట్లాంటి కొన్ని ఆలోచనలు చేస్తూ తన ప్రణాళికలో రాసుకున్నాను. సరే, వాళ్ళ ఏఎస్ఎఫ్ వాళ్ళ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. సరే, అవర్స్ అయితే ఏర్పడినప్పటి నుంచి కొద్దిమంది మన స్కాలర్స్ మిత్రులందరూ కలిసి ఏర్పాటు చేసిన అవర్స్ ఏ సైద్ధాంతిక భావజాలం కలిగి ఉందో మీ అందరికీ తెలుసు. ప్రజల వైపు నిలబడి, విద్యార్థుల వైపు నిలబడి, అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళ వైపు నిలబడి మాట్లాడుతున్న సంస్థ అవర్స్. ఈ రెండు కలిపి ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ను గుర్తు చేసుకుంటూ 125 సంవత్సరాల సందర్భంలో అంబేద్కర్ను గుర్తు చేసుకుంటూ, ఈ అంబేద్కర్ను గుర్తు చేసుకునే క్రమంలో అంబేద్కర్ తాను చేసిన వివిధ రంగంలో కృషిని, ఆయన కాంట్రిబ్యూషన్ని, ఆయన జీవితాన్ని నిన్నటి నుంచి విశ్లేషిస్తూ ఉన్నారు. బహుశా ఇది చివరి సెషన్ ఏమో. ప్రొసీడింగ్స్ మొత్తం నేను ఫాలో కాలేదు కనుక ఎవరెవరు మాట్లాడారో నాకు తెలియదు. అయితే తెలియకపోయినా నేను మాట్లాడుతున్న ఈ విషయంలోకి బహుశా ఎవరు వచ్చి ఉండకపోవచ్చు. విద్యారంగానికి సంబంధించింది కనుక నేను స్వేచ్ఛగా నా విషయాన్ని నేను మాత్రమే మాట్లాడగలను. భారతదేశంలో అంబేద్కర్ అనే ఒక ఫిలాసఫర్, అంబేద్కర్ అనే ఒక ఫైటర్, అంబేద్కర్ అనే గొప్ప పొలిటీషియన్, విద్యారంగం గురించి ఆయన చేసిన ఆలోచనలు ఏంటి? నేను అంబేద్కర్ను 3 రకాలుగా నేను అర్థం చేసుకున్న పద్ధతిలో చెప్పాను. నాది తప్పైతే మార్చుకోవడానికి నేను సిద్ధం. ఆచరణలో, ఆచరిస్తున్న క్రమంలో, ఆచరణకు దూరంగా ఉండేవారని చెప్తే మాత్రం నేను సిద్ధం కాదు. ఆచరిస్తూ, త్యాగాలు చేస్తూ, దేనికైనా సిద్ధపడుతూ, ప్రజల వైపు నిలబడుతూ, అంబేద్కరిజాన్ని అయినా సరే మీరు అనుకున్న పద్ధతిలో ఆచరించుకుంటూ వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైనా నాకు చెప్తే, అంబేద్కర్ ఏ గ్రేట్ ఫిలాసఫర్, అంబేద్కర్ ఇస్ గ్రేట్ ఫైటర్, అంబేద్కర్ ఇస్ ఏ గ్రేట్ పొలిటీషియన్. ఈ 3 మాటలు టోటల్గా నేను ఆయనని అర్థం చేసుకున్నా. నా పరిమిత జ్ఞానంలో ఒక 20-25 సంవత్సరాల నుంచి ఆయన చదువుతూ నేను అర్థం చేసుకొని సారాంశంగా ఈ 3 విషయాలుగా నేను వ్యక్తీకరిస్తున్నాను. ఈ గ్రేట్ ఫిలాసఫర్గా ఆయన ఎడ్యుకేషన్ ఎట్లా చూశాడు ఈ దేశంలో, ఏ గ్రేట్ ఫైటర్గా విద్యని రక్షించడం కోసం ఆయన ఎట్లాంటి ఫైటింగ్ చేశాడు, ఏ గ్రేట్ పొలిటీషియన్, రాజకీయవేత్త అంటే ఈ రోజులో భూతపరం అయిపోయింది. కానీ నిజానికి రాజకీయవేత్త అనేది ఈ రాజకీయ నాయకులు చూసి మనం హస్సయించుకుంటున్నాం కదా. ఈ రాజకీయ నాయకుడు కాదు. ఇంతకుముందు సార్ చెప్పాడు కదా, తాను అనుకున్న విలువ నెరవేరనప్పుడు తన మంత్రి పదవినైనా కాలి గోటితో సమానంగా విసరి నెహ్రూ ముఖం మీద కొట్టి రాగలిగిన పొలిటీషియన్. గబ్బిలాలలాగా పదవుల్ని పట్టుకొని వేలాడే బానిస పొలిటీషియన్ కాదు ఆయన. ఎవరో ఓం నమః అంబేద్కర్ అని మొన్న వ్యాసం రాశాడు ఆంధ్రజ్యోతిలో. ఆయన లెక్క చెప్పాడు, ఇన్ని వేల మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది ఇన్ని వందల మంది ఎంపీలు ఉన్నారు, ఏం చేస్తున్నారు ఈ దేశంలో ఈ దళితులందరూ అని రాశాడు ఆయన. కారంచెడు జరిగితే ఎవడేం చేయలే, చుండూరు జరిగితే ఎవడేం చేయలే, పదిరికుప్పం జరిగితే ఎవడేం చేయలే, మొన్న పాతపల్లి జరిగితే ఎవడేం చేయలే, రోహిత్ చచ్చిపోతే కూడా ఎవడేం చేయడు. ఎందుకంటే వీళ్ళు గబ్బిలాలు. ఎందుకంటే వీళ్ళు బానిసలు. వీళ్ళు బానిసలు ఎందుకంటే వాళ్ళ తప్పు కూడా కాదు. వాడిని ఎదిరిస్తే వీనికి ఉనికి ఉండదు. వీనికి ఉనికి లేకపోతే ప్రోటోకాల్ ఉండదు. ప్రోటోకాల్ లేకపోతే వీళ్ళు బతకలేడు. ఆ కుర్చీ లేకపోతే వీళ్ళు బతకలేడు. కనుక ఆ కుర్చీ కోసం ఏమైనా చేస్తారు. ఏమైనా చేస్తే భావదారిద్ర్యం ఉన్నది వాళ్ళకి. ఆ భావదారిద్ర్యం నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాల్సిన బాధ్యత కూడా మనమే ఉంది. సమాజాన్ని మొత్తం విముక్తి చేయాల్సిన బాధ్యతను తీసుకున్నాం కనుక మనం సమాజంలో భాగమైనటువంటి వాళ్ళని కూడా విముక్తి చేస్తాం. కనుక అంబేద్కర్ ఏ గ్రేట్ పొలిటీషియన్గా కూడా ఎడ్యుకేషన్ గురించి ఆలోచించాడు. ఆయన రాజకీయవేత్త కదా, పార్టీనే పెట్టాడు కదా. ఆయన పార్టీ పెట్టినప్పుడు వారి పార్టీకి ప్రణాళిక ఉంటుంది. ప్రణాళిక ఉన్నప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించింది ఏమిటి నీ ప్రణాళిక అంటే ఉంటుంది ఆయన ప్రణాళికలు. కేజీ టు పీజీ అని ప్రణాళికలు పెట్టుకొని 1,00,000 ఉద్యోగాలు ఇస్తాను ప్రణాళికలు పెట్టుకొని నేను 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని అన్నానా, ఇప్పుడు ఇస్తానన్నా, ఈ 5 ఏళ్ళలో ఇస్తానన్నా, 2 ఏళ్ళలో ఇస్తానన్నా అని అనే పొలిటీషియన్ కాదు ఆయన. కానీ ఏం పెట్టాడో పెట్టిన వారికి కట్టుబడి ఉండే పొలిటీషియన్. కనుక ఈ 3 రూపాలలో అంబేద్కర్ ఎడ్యుకేషన్ గురించి ఏం ఆలోచించాడని చూస్తే చాలా గొప్ప ఆలోచన చేశాడు. నిజానికి
ఎడ్యుకేషన్లో అంబేద్కర్ని కోట్ చేయటం అనే విషయంలో మనం అందరం చాలా ఫీల్ అయ్యాం. మనమందరం అంటే నేను నిష్ఠూరంగానైనా కమ్యూనిస్టులు అని చెప్తున్నాను. బయట వాళ్ళు చేశారా చేయలేదో పక్కన పెడదు, వాళ్ళు చేయకపోయినా వాళ్ళు నవ్వేటోడు ఇవ్వలేడు. మనం అడుగుతాడు సమాజం. ఎందుకంటే సమాజం గురించి మీరు మొత్తం మేమే సమాజం గురించి పట్టించుకుంటున్నాం, మేమే భుజం మీద వేసుకున్నాం, మేమే విముక్తి చేస్తామని అంటారు కదా. అందుకోసం మనల్ని ప్రతి ఒక్కరు అడుగుతాడు. ఎస్, మనల్ని అడుగుతాడు. అది న్యాయమైన ప్రశ్న, అడగాలి. మనమే సమాధానం చెప్పాలని కోరుకుంటారు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ సమాధానం చెప్పాలని ఎవరు కోరుకోడు. అసలు వాళ్ళు అడగనే అడగారు. వాళ్ళు ఏం చేయగలరో వీళ్ళకి తెలుసు. లేదా కొద్దిమంది దళిత మేధావులు కూడా సమాధానం చెప్పాలని వాళ్ళు కోరుకోరు, వాళ్ళని అడగరు. అందుకోసమే మనల్ని అడుగుతారు. కనుక ఆ న్యాయమైన ప్రశ్న మనల్ని మనం వేసుకుందాం. ఎవరు అడగలేదు ఇప్పుడు వరకు, నాకు తెలిసి. నన్నైతే ఎవరు అడగలేదు. కానీ చదువుతున్న క్రమంలో నాకు అనిపించింది, నేను 1994-95 కాలంలో విద్యార్థి ఉద్యమంలోకి వచ్చాను కదా. అసలు నేను విద్యా రంగానికి సంబంధించి తిలక్ ఇలా అన్నాడు, గోఖలే అలా అన్నాడు, ఈయన అలా అన్నాడు, ఈయన ఇలా అన్నాడు అని చెప్పుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణ ఇలా అన్నాడు అని చెప్పాను. కానీ అంబేద్కర్ ఇలా అన్నాడు అని నేను ఎన్నడూ చెప్పలేకపోయాను. ఎందుకంటే నేను చదవలేదు అన్నట్టు. అంబేద్కర్ను కాదు, అంబేద్కర్ ఎడ్యుకేషన్లో ఏమన్నాడు అనే విషయాన్ని చదవలేకపోయాను. అది నా లోపమే. ఉపాధ్యాయ సంఘాలు కూడా చాలా 20, 30, 40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు కూడా శాస్త్రీయ విద్యా విధానాన్ని గురించి కొటారి చెప్పాడు అని మొదలు పెడతారు 66 నుంచి, 1966 నుంచి. కానీ 1927లోనే చెప్పాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శాస్త్రీయ విద్యా విధానం గురించి. అసలు అంబేద్కర్ పునాది ఎక్కడుందంటే 1883లో హంటర్ కమిషన్కు మహాత్మా జ్యోతిరావు పూలే ఒక నివేదికనిచ్చాడు. అక్కడుంది. గోపాలకృష్ణ గోఖలే గురించి, స్వదేశీ పాఠశాలల గురించి ఇట్లా చెప్పాడు అట్లా చెప్పాడని చెప్పి వీళ్ళు గోపాలకృష్ణ గోఖలే 1901లో చెప్పాడు. 1883లో మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పాడు. అంటే దాదాపు 17 సంవత్సరాల ముందు.